టెలిగ్రామ్ యజమానిని ఎందుకు అరెస్ట్ చేయించింది ఫ్రాన్స్ అంటే చాలా క్లియర్ అనమాట. యూరప్ సమాజం అంతా కూడా టెలిగ్రామ్ని తొక్కేయాలనుకుంటుంది. మెయిన్ ఒకటి, ఫేస్బుక్ వాట్సాప్లు సక్సెస్ కావాలి, టెలిగ్రామ్కి దెబ్బపడాలి, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటి వాళ్ళందరూ ఈ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ట్రంప్ విషయంలో నిషేధం టెలిగ్రామ్ బెట్ల మిగతా వాళ్ళు పెట్టుకొచ్చారు. అదే టెలిగ్రామ్ నిలకడగా నిలబడింది. రెండవది, టెలిగ్రామ్లో ఛానల్సే రన్ అయిపోతున్నాయి, న్యూస్ ఛానల్సే రన్ అయిపోతున్నాయి. రష్యా దాన్ని వినియోగించుకుంటోంది, అట్లాగే ఇరాన్ దాన్ని వినియోగించుకుంటోంది, చైనా దాన్ని వినియోగించుకుంటోంది. అదే సందర్భంలో టెలిగ్రామ్ ద్వారా అయితే ఎన్క్రిప్టెడ్ కాబట్టి డ్రగ్స్ వాళ్ళు వాడుతున్నారు దాన్ని, అట్లాగే ఎవరైతే అసాంఘిక శక్తులందరూ వాడుతున్నారు. కాబట్టి ఆ కారణంగా ఇక్కడ కేసు పెట్టారు. మెయిన్ ఏంటంటే తమ గుప్పెట లేదు ఇది ఈ వ్యవస్థ అన్నటువంటిది. మరి దాని నుంచి బయటపడగలడా లేదా చూడాల్సి ఉంది.